జై శ్రీమన్నారాయణ. హాయ్ హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అలాగే వసంత నవరాత్రులు శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడాను. ఈ 2026వ సంవత్సరంలో ఉగాది గురువారం రోజున మార్చి 19వ తారీఖున వచ్చింది. దీన్ని పరాభవనామ సంవత్సరంగా పిలుస్తాము. ఈ రోజున ఏం చేయాలి? వసంత నవరాత్రులు యాక్చువల్గా ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఉగాది పచ్చడి తయారు చేసే శాస్త్రీయమైన పద్ధతి ఏమిటి? చేయాల్సిన దానాలు ఏమిటి? నూతన సంవత్సర ఉగాది ప్రసాదం స్వీకరణ పద్ధతి ఏమిటి? అప్పుడు చదవాల్సిన స్తోత్రం ఏమిటి? అలాగే ఈ ఉగాది రోజున ధ్వజారోహణం చేయాలి, అప్పుడు మనకంతా విజయమే కలుగుతుంది అంటారు కదా. అసలు ధ్వజారోహణం ఎలా చేయాలి? ఈ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులేమిటి? తేకూడని వస్తువులేమిటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున తైల అభ్యంగన స్నానం చేయాలి, అలాగే నూతన వస్త్రాలు ధరించాలి, నూతన సంవత్సరం స్తోత్రం చదవాలి, ఉగాది పచ్చడి సేవనం చేయాలి, ధ్వజారోహణం చేయాలి, పంచాంగ శ్రవణం వినాలి, పెద్దలను గురువులను సేవించాలి, దైవాన్ని ఆరాధించాలి, అలాగే గోవు వృషభము యొక్క పూజ కూడా చేయాలి. ఇక దాన ధర్మాలు కూడా చేయాలి. ఇక ఇంటి పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలను పసుపు కుంకుమలతో, పువ్వులతో, వేప తోరణాలు, మామిడి తోరణాలతో అలంకరించుకోవడం, అలాగే ముంగిళ్లలో రంగవల్లులు దిద్దడం, ఇవన్నీ అందరికీ తెలిసినవే కదండి. ఇక మనం తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండుని కాస్త రసం తీసుకొని పెట్టుకోవాలి. ఆ రసంలో మనం వేప పువ్వులను వేసుకోవాలి. అందులోనే కాస్త కొత్త బెల్లాన్ని వేసుకోవాలి. కొద్దిగంత ఆవు నెయ్యి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి వేయాలి, అలాగే ఉప్పు కూడా వేయాలి. తర్వాత ఇక మామిడికాయ ముక్కలు చిన్న చిన్నవిగా చేసుకొని దానిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని అనగా ఈ నైవేద్యాన్ని దేవునికి నివేదించి తదుపరి అది ప్రసాదంగా మారినాక దాన్ని మనం స్వీకరించాలి. ఈ శ్లోకాన్ని చదువుకొని యామకాలం దాటకుండానే ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఉదయం 10 గంటల లోపు లేదా 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల లోపు పూజ చేసుకోవడం, పచ్చడి సేవనం చేయడం అనేది అయిపోవాలి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల మధ్య కాలంలో అస్సలు పూజ కానీ, ఉగాది పచ్చడి సేవనం కానీ, పంచాంగ శ్రవణం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే అండి ఈ సమయం సరిగ్గా లేదు. ఇక చదవాల్సిన స్తోత్రం ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనే శ్లోకంతో సేవించాలి. ఉగాది నాడు ప్రతి ఇంటి మీద కూడా విజయానికి గుర్తైన ధ్వజారోహణం అంటే కాషాయ రంగు జెండా, దీన్నే ధర్మధ్వజం లేదా భగవద్ధ్వజం అంటారు. దాన్ని ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్కరూ కూడా ఎగురవేయాలి. జై శ్రీరామ్ అంటూ నినాదం చేయాలి. ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమ యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క రక్షణ మనందరికీ దొరుకుతాయి. పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఈ సంవత్సరానికి రాజు ఎవరు, అధిపతులు ఎవరు, కాలం ఎలా ఉండబోతుంది, ఏ దేవతలు మనల్ని ఏలబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనం వినటం వలన సగం పాప విముక్తి అనేది దొరుకుతుంది. మనకు అనుకూలత అనేది లభిస్తుంది. అలాగే తప్పకుండా ఈరోజు పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించడం అనేది తప్పనిసరి అని చెప్పారు. ఈ రోజు నుండి ఈ నవరాత్రులు 9 రోజుల్లోపు తప్పక మామిడి పళ్ళు కానీ, మంచినీరు కానీ, అంటే చలివేంద్రాలు ఏర్పాటు కానీ, కొత్త వస్త్రాలు దానం చేయడం కానీ, విసనకర్రలు లేదా గొడుగులు లాంటివి దానం చేయడం కానీ చేస్తే చాలా చాలా మంచిది. చైత్ర శుద్ధ పాడ్యము నుండి శుద్ధ నవమి వరకు ఉన్న ఈ వసంత నవరాత్రులు లలితాదేవిని ఆరాధించడానికి కానీ, సీతారాముల్ని ఆరాధించడానికి కానీ ఎంతో ప్రశస్తమైనవి, అలాగే శక్తివంతమైనవి. అందరికీ కూడా అండి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం మరియు అలాగే వసంత నవరాత్రులు శ్రీరామనవమి శుభాకాంక్షలు.